హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మంచి టమాటాతోటి నిల్వ పచ్చడి పెట్టుకుందాము. ఎట్లా సింపుల్‌గా అసలు ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు. ఇలా చేసి పెట్టుకుంటే ఒక 3 నెలల దాకా 6 మంత్స్ వరకి కారవకుండా ఉంటుంది. ఈ పచ్చడి ఎట్లా చేయాలో సింపుల్‌గా చూపిస్తారండి. ఫస్ట్ టైం గనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. దానికోసం ముందుగా నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను. నేను ఈ చెప్పే క్వాంటిటీ మొత్తం ఒక కేజీ టమాటాలకు సరిపోతదనమాట. మీరు ఈ క్వాంటిటీ బట్టి ఎంత టమాటా తీసుకుని దాన్ని బట్టి చేసుకోవచ్చు. ముందుగా దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 స్పూన్ దాకా మెంతులేసేసి లైట్‌గా దోరగా ఏపేసుకోండి. ఏపుకున్న తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలేసుకోండి. ఆవాలు, ఒక స్పూన్ దాకా జీలకర్రేసి బాగా ఏపుకోండి. మంచి కలర్ వచ్చేదాకా ఏపుకున్న తర్వాత దాన్ని ఒక పక్కకు తీసి పెట్టుకోండి ఒక గిన్నెలోకి. తీసుకున్న తర్వాత ఇంకో కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసి కింద అతుక్కోకుండా ఉండడానికనమాట. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నిటిని దాంట్లో వేసేసి బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దాని మీద పై మూత పెట్టేసుకొని ఒక 2, 3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత దాంట్లో వాటర్ అంతా పైకి తేలుతాయి అన్నమాట మొత్తము. చూడండి ఇట్లా పైకి తేలిన తర్వాత ఒక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ దాకా వేపుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే కొంచెం స్పూన్ తోటే నలిపేసుకుంటే సరిపోతుంది. ఊరగాయలాగా ఉండాలంటే నేను ఇలాగే ఉంచేస్తున్నా చూడండి. ఇట్లా ఉంచిన తర్వాత మొత్తం వాటర్ అంతా ఏమి ఉండొద్దు. దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాలి. మొత్తం పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనము పౌడర్ రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లోకి ఇందాక ఎంచి పెట్టుకున్న పోపు దినుసులు దాంట్లో వేసేసి ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను నేను. ఒక కేజీ టమాటా పచ్చడికి ఒక 100 గ్రామ్స్ చింతపండు సరిపోతుంది. 100 గ్రామ్స్ చింతపండు వేసిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ కప్పు దాకా కల్లుప్పు అంటే దొడ్డుప్పుని వేస్తున్నాను నేను. దొడ్డుప్పు సరిపోతుంది ఒక కిలో టమాటాలకి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇట్లా మెత్తగా పౌడర్ పట్టేసుకోండి. పట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక చెంచా దాకా లేదంటే 2, 3 చెంచాలు ఎల్లిపాయలు, ఒక చెంచా దాకా పసుపు, ఒక కప్పు దాకా కారం వేసుకోండి. నేను కారం మా ఇంట్లో కారం యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఒక కప్పుకు తక్కువ తీసుకుంటున్నా. మీరు ఒకవేళ కారం పచ్చడి పెట్టే కారం తీసుకుంటే ఒక కప్పు కారం తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 కప్పుల దాకా నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకున్న తర్వాత నూనె హీట్ అయిన తర్వాత 2 చెంచాల శనగపప్పు, ఒక చెంచా మినపప్పు వేసేసి దోరగా కొంచెం లైట్గా వేపుకోండి. వేపుకున్న తర్వాత దాంట్లోకి 2 చెంచాల దాకా ఆవాలు వేసేయండి. ఆవాలు వేసిన తర్వాత ఒక చెంచా దాకా జీలకర్ర వేసేసి బాగా లైట్గా వేపుకోండి. మంచిగా అవన్నీ ఇదే విధంగా కొంచెం లైట్గా వేపుకున్న తర్వాత దాంట్లోకి ఒక 5, 6 ఎండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసేయండి. దాంట్లోకి వేసేసిన తర్వాత కొంచెము 2, 3 చెంచాల దాకా ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయలు ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఎల్లిపాయలు వేసినాక ఒక పిడికెడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు అనేది క్రిస్పీగా కావాలి, లేదంటే పచ్చడి తొందరగా పాడవుతుంది. తర్వాత ఇందాక మనము ఒక టమాటా ఉంది కదా, ఈ క్రిస్పీగా వేగిన తర్వాత దాంట్లోకి ఆ టమాటా పేస్ట్ని మొత్తము దీంట్లో వేసుకోవచ్చు. లేదు మీకు మెత్తగా కావాలనుకుంటే ఆ టమాటాని కొంచెం మిక్సీకి కూడా పట్టుకోవచ్చు. నేను ఊరగాయలాగా ఉండాలి కాబట్టి అట్లనే వేస్తున్నా. ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని చిటపటం అనేది తగ్గిపోయేదాకా ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టమాటాలు ఇంకేమైనా వాటర్ ఉన్నా కూడా దీంట్లోకి మొత్తం పోతుంది, ఎగిపోతుంది అనమాట. ఇట్లా 2, 3 నిమిషాలు చిటపటం అనేది ఆగిపోయేదాకా ఆపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాక పూర్తిగా చల్లారిపోయాక కారం మిక్చర్ని దాంట్లో వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్న పచ్చడిని మనము గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బయటైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. రంగు మారకుండా ఉండాలంటే గాజు సీసాలో పెట్టుకుంటేనే రంగు మారకుండా ఉంటుంది పచ్చడి. ఈ పచ్చడి ఈరోజు కన్నా తెల్లారి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు దోస్తులు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడండి. ఇట్లా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.